ఎల్లమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోయిల మహేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత బంధు 2వ విడత విడుదల చేయాలి, దళిత బంధు ఇవ్వకుంటే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెబుతామని కోయిల మహేష్ హెచ్చరించారు. ఏ ఉద్యమం జరిగే ప్రజా ఉద్యమాలలో ఉన్నది దళిత సామాజిక వర్గాలే. మీరు అందరూ అది అర్థం చేసుకొని పెద్ద మనసుతో చేస్తారో, లేకపోతే స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పే విధంగా చావు డప్పు మోగించమంటారో అది మీకే వదిలేస్తున్నాం. లేకపోతే స్థానిక సంస్థల్లో సహకరించని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా 1 ఓటుతోటి 2 ఓట్లతోటి 10 ఓట్లతోటి ఓడిపోతారో, 100ల మెజారిటీ ఇచ్చే దళిత బిడ్డలను కాపాడుకుంటారో మీరే అర్థం చేసుకోవాలి. అది మీరు మర్చిపోవద్దు. సరే వీళ్ళకి ఏమైనా చెప్తే సైలెంట్గా ఉంటారు, వీళ్ళకి ఉద్యమాలు చేయాలంటారా? చూశారు కదా 13 నెలల ఉద్యమం ఎంత శాంతియుతంగా ఉన్నదో. మరి మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఊట్ల సీనన్న శంకరన్న నాయకత్వంలో మంత్రి నుండే ఇంతవరకు నేను డప్పు పట్టుకోలే. మేము డప్పులు పట్టుకుంటే ఎట్లా ఉంటుందో, మా వాళ్ళు పాటలు పాడితే ఎట్లా ఉంటుందో, మా వాళ్ళు గజ్జ కడితే ఎట్లుంటుందో ఇక్కడి నుంచే చూపిస్తాం. శ్రీధర్ బాబు గారు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రిగా మీరు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని మిమ్మల్ని కొలుస్తున్నారు. ప్రాంత బిడ్డలు కూడా మీ యొక్క ఆలోచన కోసం ఎదురు చూస్తున్నారు. మీరు దీన్ని చిన్న విషయంగా తీసుకుంటే జీవితంలో చెయ్యరాని పెద్ద తప్పుగా మిగిలిపోతుంది. రేపు స్థానిక సంస్థల్లో లబో దిబో అని మొత్తుకునే విధంగా మీ అభ్యర్థులు కాబోతున్నారు. ఖచ్చితంగా మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక దండయాత్ర మొదలు పెడితే ఇక్కడనే సీనన్న దెబ్బకు దప్పేసుకుంటాడు, మా బిడ్డలు బ్లూ కలర్ కండవలు వేసుకుంటారు. వెయ్యమని ఎంత బలంగా చెప్తామో వెయ్యొద్దని కూడా అంతకంటే బలంగా చెప్తాం. పల్నాడు జిల్లా దాచేపల్లి